నమస్తే అందరికీ. ఈ ఎద్దుల బండిని ఎంతమంది చూసారో, ఈ ఎద్దుల బండి మీద ఎంతమంది ట్రావెలింగ్ చేశారో కామెంట్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఎద్దుల బండి మీద ఎక్కడ వెళ్ళాలన్నా, ఇక్కడ జాతరకైనా, ఇక్కడ ఊరికైనా వెళ్ళాలనుకుంటే ఎద్దుల బండి పైన వెళ్ళేవాళ్ళం. ఎద్దుల బండి పైన వచ్చేవాళ్ళం. ఎలాంటి పెట్రోల్ లేదు, ఎలాంటి డీజిల్ లేదు, ఎలాంటి ఎలక్ట్రిషియన్ ఏం లేకుండా, ఎలాంటి పొల్యూషన్ ఏం లేకుండా ఎద్దుల బండి పైన వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇతను ఎవరో కానీ చాలా గట్టిగా తయారు చేయించాడు. ఎద్దుల బండిని మొత్తం ఇనుముతో తయారు చేయించాడు. మన చిన్నప్పుడు అయితే మొత్తం కట్టెలతో చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ముద్దులతో నరికి ఇట్లా ఎద్దుల బండి తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇతను మాత్రం అయితే మొత్తం ఐరన్. ఇదంతా చూసుకోవచ్చు మీరు, మొత్తం ఐరన్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా ఇది మొత్తం ఐరన్తో చేయించారు. మొత్తం పయ్యలు అన్నీ ఐరన్తోనే. చిన్నప్పుడు మొత్తం చెక్కతో చేసేవాళ్ళు, మధ్యలతో అన్నీ టైర్లు అయినా సరే, ఎద్దుల బండి ఇదైనా సరే మొత్తం చూసుకోవచ్చు. చాలా రోజులు అవుతుంది బండి చూడకూడదు. నేను కూడా సిటీలో అయితే అసలు కనపడవు ఇలాంటి బండ్లు. పల్లెటూరులోనే అప్పుడప్పుడు అక్కడోసారి ఇక్కడోసారి కనపడతాయి. ఈరోజు నాకు ఇది కనపడ్డది. ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు మీరు. దీన్ని చెర్లకొల్లు అంటారు. చాలా బాగుంది ఎడ్ల బండి మొత్తం అయితే. ఇది ఒక్కటి మాత్రం చెక్క కాడువని అంటారు వీటిని. ఎద్దులు దీనికే కడతారు. ఎద్దులను ఇక్కడ ఒక ఎద్దు, అక్కడ ఒక ఎద్దు కడతారు. కాలువని మాత్రం చెక్కతో చేయించాడు. మిగతా మొత్తం ఐరనే. ఈ పైపులు కానీ ఇది మొత్తం కూర్చోవడానికి ఇట్లాగంతా చాలా బాగుంది ఎడ్ల బండి.